Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ అట్లాగే యూవీ ప్రొడక్షన్స్ కాంబినేషన్లో మూవీ అంటేనే మినిమం గ్యారంటీ ఎంటర్టైనర్ వస్తుందని మనందరికీ తెలుసు. మరి ఈసారి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అయింది, సంతోష్ శోభన్ ఖాతాలో ఇంకొక హిట్ పడిందా లేదా, మానస వారణాసి యాక్టింగ్ ఎలా చేసింది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఈ రివ్యూ మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నెల్లూరు నుంచి వచ్చిన శివ ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలని కలలు కంటూ కెరీర్ కోసం చెన్నైకి వస్తాడు. ఇంకో పక్క మిత్ర ఇంటి నుంచి పెళ్లి ఒత్తిడి తట్టుకోలేక జాబ్ ఇంటర్వ్యూస్ పేరుతో చెన్నైకి వస్తుంది. అసలు సంబంధం లేని ఈ ఇద్దరు చెన్నైలో ఎలా కలిశారు, వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆ బాండింగ్ వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి, శివ తన కెరీర్లో సెటిల్ అయ్యాడా లేక మిత్ర తన లక్ష్యాన్ని చేరుకుందా, ఇక వీరి ప్రయాణంలో ఎదురైన ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా స్టార్టింగ్ నుంచే మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లిపోతుంది. చాలా సింపుల్ అండ్ రిలేటబుల్ సిచ్యువేషన్స్తో ఫస్ట్ హాఫ్ చాలా నీట్గా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో మంచి కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వల్ వరకు వచ్చే సీన్స్ ప్రేక్షకులకి మంచి ఫన్ జనరేట్ చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఈ పార్ట్ ప్రేక్షకులకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సినిమా అంతా ఒక నాన్ లీనియర్ పద్ధతిలో వెళ్తూ ఒక చిన్న సస్పెన్స్ని మెయింటైన్ చేయడంలో ఆడియన్స్లో ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలిగారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. స్టోరీలో పెద్దగా కొత్త పాయింట్ ఏమీ లేదు. ఇక హీరో హీరోయిన్ల మధ్య కేవలం డేటింగ్, రిలేషన్షిప్, స్ట్రగుల్స్ ఇవి మాత్రమే ఎక్కువ చూపించారు. ఇక వారిద్దరి మధ్య ఉన్న డీప్ లవ్ బాండింగ్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా చూపించుంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక క్లైమాక్స్ అయితే అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు, ఇంతకుముందు క్లైమాక్స్లో మనం సిద్ధార్థ్ నటించిన ఓయి సినిమా, ఇలాంటి సినిమాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి క్లైమాక్స్ చూసినప్పుడు. ఇక సినిమాలో కొన్ని తమిళ, మలయాళ డైలాగులు ఉన్నాయి, కానీ వాటికి సబ్ టైటిల్స్ లేకపోవడం తెలుగు ఆడియన్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు ఆ సీన్స్. ఇక ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో సంతోష్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. తన గత సినిమాలతో పోలిస్తే ఇందులో చాలా మెచ్యూర్డ్గా నటించాడు. ఎమోషనల్ సీన్స్లో తన నటన ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇక హీరోయిన్ మానస వారణాసి, హీరోయిన్గా మానసకి ఇది చాలా ఇంపార్టెంట్ పాత్ర అని చెప్పొచ్చు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా తన డైలాగ్స్ అలాగే తన ఫిలాసఫీతో ప్రేక్షకుల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ఉన్న సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సినిమాలో వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళు న్యాయం చేశారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని చాలా బాగా ఎలివేట్ చేశాయి. ఇక డైరెక్టర్ అశ్విన్ విషయానికి వస్తే తన లైన్ మార్కుతో మెప్పించాడు. ముఖ్యంగా సినిమాలో ఆ సోల్ని ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. 2 పక్షుల్ని సింబాలిక్గా చూపించడం, వాడటం అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంది సినిమాలో. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఒక డీసెంట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మంచి కామెడీ, అంతకు మించిన ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాని ఈ వ్యాలంటైన్స్ వీక్లో ఫ్యామిలీతో లేదా మీ పార్ట్నర్స్తో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్స్లో. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్లో ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.